రమ్య మాట్లాడకు. గారు మీరు చెప్పండి. ఏం చెప్పాలి మీ కేసులో? నమస్కారం. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి కూడా నమస్కారం పెట్టే అంత గొప్ప కేసుని తీసుకొని వచ్చారు మీరు. చాలా దారుణం తెలుసా? ఒక స్త్రీగా మాట్లాడడానికి, ఒక కన్న తల్లిగా మాకు పిల్లలున్నారు కదా! ఎప్పుడు కూడా మనం జెంట్స్‌నే ఆడిపోచుకుంటూ ఉంటాం. కేసులు చాలా మనం చూస్తాం. నీలాంటి ఆదర్శవంతమైన స్త్రీలు కూడా సమాజంలో ఉన్నారు అనడానికి ఇదొక కేసు ఎగ్జాంపుల్ అమ్మా. నేను అన్యాయం అక్రమ చేయట్లేదమ్మా. సంబంధాలు తల్లి ఇలా నీకు ఉన్నాడు నాకు. నమస్కారం అమ్మా. నువ్వు నీకు నమస్కారం. మాట్లాడకమ్మా ప్లీజ్ ప్లీజ్. మీ సార్ అన్నట్టు నీకు ఏదో నేను mental చాలా problem ఉన్నట్టుంది. స్ట్రాంగ్. కేసులు గాని కిందన ఏదైనా ambulance ఎట్లా ఉంది, పెద్ద పెద్ద వెళ్ళిపోతుంది. కేసులు చూస్తాం. కానీ నువ్వు ఇక్కడ మాట్లాడుతున్న విధానం ఉంది తెలుసా? ఎంత కడుపు దేవేస్తుంది నాకు. నాకు అసలు ఏం చెప్పాలన్నా కోపంలో చెప్పడం వేరు, బాధతో చెప్పడం వేరు. నాకు ఇవన్నీ మిక్స్ అయిపోయినాయి నీ కేసులో. ఒక టైప్ ఆఫ్ వికారంగా ఉంది. నిన్ను చూస్తుంటేనే అలా ఉంది బాబోయ్. ఇప్పటికైనా ఒక చిన్న రియలైజేషన్ లేదు పశ్చాత్తాపం. చూడండి, feeling ఇప్పుడు కూడా మీరు లేదు అసలు. మాట్లాడడం అవ్వగానే అమ్మాయి అంటున్న మాట నేను అన్యాయం చేశాను అని మాట్లాడుతుంది. నువ్వే అన్యాయం చేసావు ఇక్కడ. వీళ్ళిద్దరు కేసు అనేది రెగ్యులర్ గా జరుగుతుంది ప్రతి చోట. నువ్వు ట్విస్ట్. భయంకరమైన ట్విస్ట్. ఓ, నా ఇంకో కుటుంబం నమస్కారం. బాగుంటుందమ్మా. అమ్మా ఇంకో నమస్కారం. అమ్మా నేను నా జడ్జిమెంట్ ఇచ్చేంత వరకు నీకు నమస్కారం పెడుతూనే ఉంటా. ఎందుకంటే మాతృమూర్తులకి నువ్వు క్వశ్చన్ మార్క్. లీగల్ ప్రొసీడింగ్స్ కి వస్తే అసలు లీగల్ ప్రొసీడింగ్స్ కాదు, ఒక అక్రమ సంబంధం ఫిజికల్ నీడ్స్ ని కంట్రోల్ చేసుకోకపోతే ఒక వ్యక్తి జీవితం ఇంత సర్వనాశనం అవుతుంది. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ జరిగే ఫిజికల్ నీడ్స్ కి, కరెక్ట్ అక్రమ సంబంధాలకి జీవితాలు సర్వనాశనం అయిపోయినాయి అనడానికి మీ ముగ్గురు ఒక ఎగ్జాంపుల్. కరెక్ట్. ఈజీ అయిపోయింది మీకు అందరికి. అక్రమ సంబంధాలు అంటే ఫిజికల్ నీడ్స్. ఈ రోజు రెస్టారెంట్కి వెళ్తాం, భోజనం చేస్తాం, రాత్రికి వెళ్తాం, పడుకుంటాం, అయిపోయేది దులిపోయే. ఫ్రెష్ అమ్మాయి దొరకదు, ఫ్రెష్ అబ్బాయి దొరకడు సమాజంలో. పెళ్లి చేయాలంటే ఇంతవరకు ఇవన్నీ చూసుకుంటే వెనకాల 7 తరాలు చూడడం కదా. అరే బాబు మీ ఇద్దరు ఫ్రెషా కాదా అని చూసుకోవాల్సి వస్తుంది. ఇంటర్ ఉండదు, 10th క్లాస్ ఉండదు, అన్ని అయిపోయి ఉంటాయి ముందు. నువ్వు చేసిన మిస్టేక్ అదొక్కటి నాన్న. ఎందుకంటే మీరున్న ఈ జనరేషన్ లో మీ జరుగుతున్న విధానం ఫిజికల్ నీడ్ కామన్. నువ్వు ఎంత మంచి క్యారెక్టర్ లో ఉన్నావో తెలుసా? ఒక వ్యక్తి నచ్చాడు, అతనికి హెల్ప్ చేసావు, పెద్దలను లవ్ ఒప్పించుకొని అని కాకుండా డైరెక్ట్ గా మ్యారేజ్ ప్రపోజల్ నడిచింది, ఇంటికి వెళ్ళావు. ఇన్ని చేసిన వ్యక్తివి అరే ఒక 5 మినిట్స్ నేను ఫిజికల్ నీడ్ కి వెళ్ళకూడదని ఆగి ఉంటే ఈ రోజు నువ్వు ఇక్కడ కూర్చోవలసిన అవసరం వచ్చేది. ఫస్ట్ ఇట్లా అబ్బాయి కూడా ఒక్క నిమిషం నాన్న, ఇట్లా ఉండొద్దు ప్లీజ్. దయచేసి అందరిని రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఇట్లా టీనేజర్స్ అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళు, అది ఆ 5 మినిట్సే. ఆ దెబ్బ, ఆ మచ్చ మీ జీవితకాలం మీరు ఏడుస్తూనే ఉంటారు. ఇలా ఏడవకుండా ఉండాలి అంటే దీనికి ఆల్టర్నేట్ వెతుక్కోండి. పూజలు చేసుకోవచ్చు, ఏదైనా టూర్స్ వెళ్ళొచ్చు, తీర్థయాత్రలకు వెళ్ళొచ్చు. ఫిజికల్ నీడ్స్ ఒకట మీ జీవితం నాశనం అయిపోగా మీరు ట్రాప్ చేసిన వ్యక్తి జీవితం నాశనం అవుతుంది. వాళ్ళ మీద ఆధారపడి ఉన్న వ్యక్తుల జీవితాలు నాశనం అవుతుంది. అమ్మా నీకు నమస్కారం. ఎందుకంటే నీకు మధ్య మధ్యలో నేను నమస్కారం పెట్టాలి. నాకు చాలా బాధగా ఇప్పుడు ఉంది. నాకు ఆ పాప నువ్వు చాలా గొప్పదానే తల్లి. నేను ప్రెగ్నెన్సీ అరే ఉన్నదని కూడా మాతృమూర్తికి చెప్పాడండి. నువ్వు నాకు నిదర్శనం. తెలుసు. వాగు. అందుకే మళ్ళీ ఈ అబ్బాయిని తినని కాడా కాదని ఎవరితో వెళ్ళిపోతాడా అరే అని నన్ను నేను చెప్పని- వెళ్ళట్లేదు అమ్మా. నేను. నన్ను చెప్పని నీకు నమస్కారం. నాకు కోపం వస్తే ఏం చేస్తాను నాకు తెలియదు. ఇప్పుడే పోలీసులు రీచ్ పిలుస్తా. అవుతుందమ్మా. మా మెసేజ్ నీకు రీచ్ అవుతుందా? నువ్వు ఆ అదే బ్లాండ్ అమ్మాయితో చంప దెబ్బలు తిన్న తర్వాత కూడా కొంచెం కూడా సిగ్గుగా అనిపించట్లేదు. నన్ను చెప్పని. ఆడదానివా ఎలా పుట్టావు, మీ ఆయన నీతో ఎలా కాపురం చేశాడు, ఎలా పిల్లల్ని కన్నాడు, ఇంకా నువ్వు మాట్లాడొద్దమ్మా. మాట్లాడొద్దని డాక్టర్ గారు అడ్వకేట్ గారు చెప్తున్నారు కదా ఇక్కడ. కాసేపు ఆగండి. నీకు పిచ్చే, నీకు మొత్తం పిచ్చి పట్టిందని చెప్తున్నాడు పిచ్చి డాక్టర్ గారు కాదు ఇక్కడ. మేడం, కొవ్వు. పిచ్చేళ్ళు ఇట్లా ఉండరు, కొవ్వు విపరీతమైన కొవ్వు. నన్ను ఎవడు ఏం చేయలేదు నానే అనే చెప్పారు కొవ్వు. సార్, చెప్పిన తర్వాత ఇంకా వాదిస్తున్నావు నువ్వు. ఇంకా చూసుకుంటాను, కలిసి ఉంటామంటావు. కలిసి నేను అమ్మా, ఉంటాను, నా అమ్మా, బిడ్డను అమ్మా, వదలొద్దంటేనే అమ్మా, నేను అమ్మా, ఉన్నాను. బయటికి నుంచి బయటికి అసలు బయటికి వెళ్ళు. లీగల్టీ ఏముందో చెప్పని. నీ దరిద్రం ఏంటో తెలియాలి కదా, పిల్ల జీవితం ఎంత నాశనం అయిందని. అవ్వకుండా చేయమని చేతులు వదిలేయండి. ఏమన్నా? అడుగుతాను, అది కూడా ఇంకో అడుగుతాను. 2 దెబ్బలు తగిలిచ్చమ్మా. కాముకుంటుంది. ఇంతమంది నోరు ఆగట్లేదు లేదంటే నీకు? మళ్ళీ ఇద్దరు వెళ్ళిపోయింది బ్రేక్ఫాస్ట్ లకు డిన్నర్ కు మళ్ళీ వెళ్ళిపోయింది ఇద్దరు. లీగల్ ప్రొసీడింగ్స్ ఒకటి కంప్లీట్ అయితే కూతురు నీ తప్పు చేస్తే బాగోతులు తల్లి వాయి కొట్టడం మాట్లాడదాం. అనేది చూసాను, కానీ తల్లి తప్పు చేస్తే కూతురు చేత దెబ్బలు తినడం అనేది ఇప్పుడే చూస్తాను నేను ఫస్ట్ టైం ఇక్కడ. పెద్దవాళ్ళు ఉన్నారు కదా, మెల్లిగా మాట్లాడదానికి ఆమె కూర్చున్నాను. ఏడ లాగొడు కొడితే గానీ లీగల్ నాకు ప్రొసీడింగ్స్ నిజంగా పొరపాటు నేను ఈ ప్రోగ్రామ్ చేస్తాను, నా కూతురు చూస్తే ఏమవుతుందో నాకు ఇద్దరు భయం వేస్తుంది. మా ఇంట్లో వాళ్ళు ఈ ప్రోగ్రామ్ చూస్తారేమో అని. ఇంత దరిద్రం కేసా బాబాయ్ సార్? నిజంగా మీరు గొప్పోళ్ళండి బాబు. అంటే సమాజంలో ఇలాగే నిజంగా ఉన్నారండి. నిజంగా ఈ తెలీదండి కేసు నాకు, ఒక నిజంగా ఎగ్జాంపుల్. తెలీదు. బో అంటే యాక్చువల్ గా ఇలాంటి క్యారెక్టర్స్ లో మాక్సిమం అత్తలు, వదిళ్ళు ఇలా కొంతమంది ఉంటారు, మేము చూస్తూ ఉంటాం. కానీ అమ్మ కూడా ఉంది, చాలా కేసులు ఉంటాయి, 1 అర ఎక్కడో దరిద్రంగా. కానీ ఈవిడ మాట్లాడుతున్న విధానం నాకు డోక్ వస్తుంది. అది ఎందుకంటే ఆవిడ స్టిల్ ఇప్పటికీ అది కంటిన్యూ చేయడానికి చూస్తుంది. ఆవిడ అంటున్న మాట ఏంటి? అవునండి వీళ్ళిద్దరు పెళ్లి చేస్తాను, ఇంట్లో ఉంటారు, ముగ్గురు ఉంటామంట. ఎంత దరిద్రమైన మాట అది. అంటే వీటికి ఒక లీగాలిటీ ఉంటుంది అమ్మ. పుట్టే వారసులు ఎవరికి వారసులు ఏమవుతారు? చట్టం ఒకటి ఏడ్చిందిగా మనకి. ఆస్తి పంపకాలు కానీ, లేకపోతే లీగల్ ప్రొసీడింగ్స్ కానీ, లీగల్ ఎయిర్స్ కానీ, అంటే దీనికి ఒక పద్ధతి, మనం పూర్వకాలం నుంచి కొన్ని ఆచారాలు, వ్యవహారాలు, రిలేషన్స్ ఫాలో అవుతున్నాం.
కొన్ని తెగల వాళ్ళు కలిపి పెళ్లి చేసుకోకూడదు, కొన్ని సైంటిఫిక్ గా చూస్తే కొంత రిలేషన్ ఉన్న బ్లడ్ రిలేషన్ ఉన్న వ్యక్తులు పెళ్లిళ్ళు చేసుకోకూడదు. ఒక రిలేషన్ కాని అంటే బ్రదర్ చెల్లి పెళ్లి చేసుకుంటే కూడా చట్ట ప్రకారం అది చెల్లదు. అలాంటిది నువ్వు వచ్చి నేను అక్రమ సంబంధం పెట్టుకుంటానంటే వీళ్ళిద్దరు ఉంటారంటే ఆ దరిద్రం మీరు ఇంటి దగ్గర చూసుకోండి. కానీ మీ అమ్మాయి అలాంటిది కాదు, నువ్వు అలాంటి దానివి. మీ అమ్మాయి వచ్చి నాకు న్యాయం చేయండి, వాడు ఒక అమ్మాయితో రిలేషన్ పెట్టుకున్నాడు, అది ఎవరితో కనిపెట్టి దాన్ని కట్ చేయండి అంటే మేము ఇంకెవరో అనుకుంటున్నాం. ఈ పిల్ల వచ్చి నువ్వు మా అమ్మ అనేసరికి నాకు షాక్ అయింది. ఇక్కడ ఈ కెమెరా, ఇక్కడ డాక్టర్ గారు, అడ్వకేట్ గారు లేకపోతే నిజంగా చెప్పు తీసి కొడుతున్నా మాట్లాడే మాటలకి నాకున్న కోపం. మాకు ఆ రైట్స్ లేవు కాబట్టి ఆగాం. గానీ మేడం నాకైతే అదే బీపీ, నాకైతే నేను చేసినప్పుడు నెగటివ్ క్యారెక్టర్ అంత బీపీతో వర్క్ చేస్తాను అనమాట. నేను బేసికల్ గా నాకు ఇచ్చే క్యారెక్టర్స్ కి ఇప్పుడు నాకు కూర్చున్న దానికి నువ్వు మాట్లాడే ప్రతి మాటకు కూడా లాక్ కొట్టబుద్ధి అవుతుంది. ఇప్పుడు నాకు తెలుసు అలాంటి పనులు మేము చేయకూడదని, ఏది తప్పు ఏది రైట్ అనేది మాకు తెలుసు కాబట్టి కాము కూర్చుని ఉన్నాను. ఈ మాట కూడా మాట్లాడొద్దని అనుకున్నాను, నేను చాలా సేపటి నుండి కంట్రోల్ చేసుకున్నా. కానీ ఇక్కడ మేడం సార్ వాళ్ళు మాట్లాడిన తర్వాత కూడా నువ్వు కంటిన్యూ చేస్తున్నావు చూడు, నాకు అవ్వట్లేదు నిజం ఇప్పుడు చెప్పాలంటే. ఇతనని నేను ఏమని పిలవాలి? వెళ్ళిపోయి ఇక్కడ నుంచి స్టూడియో నన్ను మాట్లాడుతుంటే నీకు కదా? ఇతను నేను ఏమని పిలవాలి? ఇతనని పిలుద్దు ఉండు, ఏం పిలుస్తావో చెప్తాను, నీ దరిద్రానికి ఏం పిలుస్తావో చెప్తాను. చెప్పండి అమ్మా, నేను కూర్చుంటా ఇక్కడ వింటా. ఒక అక్రమ సంబంధాల వల్ల ఈ రోజున మీ అమ్మాయి జీవితం నాశనం చేశావు. యాక్చువల్ గా లీగల్ ప్రొసీడింగ్స్ లో ఈ అమ్మాయి జీవితం ఎవరైనా నాశనం చేస్తుంటే దాన్ని కట్ చేసి దానికి చెంపలు పగలగొట్టి పంపించేవాళ్ళం. నీలాంటి కన్న తల్లితో రిలేషన్ ఉన్నాక ఈవిడ మేము రిక్వెస్ట్ చేయాలి ఇంకా, ఎందుకంటే ఇది కంటిన్యూ అయ్యే రిలేషనే కాదు. అట్లాంటి దరిద్రుడితో ఈవిడ కంటిన్యూ అవ్వడం తర్వాత సంగతి. నీలాంటి వ్యక్తితో రిలేషన్ పెట్టుకున్నాక దీని గురించి థింక్ చేయడం కూడా ఆ పిల్లకి మానసికంగా శారీరకంగా చాలా ప్రాబ్లమ్స్. లీగల్ ప్రొసీడింగ్స్ లో ఇట్లా నీకు ప్రెగ్నెన్సీ వచ్చిందో మాకు ఇంకా తెలియదు, ఎందుకంటే మీరిద్దరు చెప్తున్న అబద్ధాలే. మీరిద్దరు కలిపి పిల్ల జీవితం నాశనం చేసి అబద్ధాలతో వాడేసుకున్నారు. ఆయన నిన్ను మోసం చేశాడు, నువ్వు ఆవిడ బ్లాక్మెయిల్ చేసావు, ఇవన్నీ అబద్ధాలు. మీ ఇద్దరికి ఒక అవసరమైన నీడ్స్ కోసం మీరు చేయాల్సిన చెత్త పనులన్నీ చేసి పడేశారు. సో ఈ ప్రాసెస్కి వచ్చేసరికి ఈ అమ్మాయి తలుసుకుంటే ఆ అబ్బాయి యాక్చువల్గా రేప్ చేసినట్లే లెక్క. రైట్. ఆవిడ కేసు ఫైల్ చేస్తే మీ ఇద్దరిని జైలుకి పంపించవచ్చు. ఆ పిల్ల రిక్వెస్ట్ చేస్తే నన్ను అడిగితే రిక్వెస్ట్ కూడా అసలు నేనే సర్వీస్ ఇచ్చేస్తాను బాబాయ్. మేడం ఎందుకంటే నీలాంటి తల్లి సమాజంలో ఇంకా ఉండకూడదు అని నా రిక్వెస్ట్. చాలా కేసులు చూస్తున్నాం, అక్రమ సంబంధాలు పెట్టుకొని చిన్న చిన్న పిల్లల్ని చంపేస్తున్నారండి వీళ్ళు అడ్డు అని. ఈ పిల్ల పెద్ద పిల్ల కాబట్టి బతికిపోయింది, కానీ మేబీ చిన్న పిల్ల అయితే చంపేసేదేమో. భర్త వదిలేశాడు అంటే ఈవిడ క్యారెక్టర్ ఎట్లాంటిదో మనం ఈజీగా ఊహించవచ్చు. డైవర్స్ అయిపోయినా ఆ విషయం కూతుర్లకు కూడా తెలియదు. నిజంగా మీకు ఫిజికల్ నీడ్స్ అవసరం ఉంటే పెళ్లి చేసుకొని చావండి, అక్రమ సంబంధాలు పెట్టుకోవడం ఎందుకు? ఆ అబ్బాయి ఈవిడ కాదు ఎవడో పెళ్లి చేసుకుంటాడుగా, ఆ పిల్ల జీవితం నాశనం అయినట్టేగా. నేను చెప్పాను మేడం నీ ఏ, కూతురు pregnant అని కూడా. చెప్పాడట. ఈ అమ్మాయి తలుసుకుంటే నాన్న మీకు ఒక మేడం, ఆప్షన్ ఏది ఏం చేస్తామనే తర్వాత ఆలోచిద్దాం. లీగల్ ప్రొసీడింగ్స్ లో నీలాగా ఉన్న వ్యక్తులు 1-4 సార్లు ఆలోచించండి అమ్మా. ఒకసారి ఫిజికల్ రిలేషన్స్ ఉంటే మీరు లీగల్ స్టెప్ వేసేటప్పుడు చేంజ్ అయిపోద్ది. ఒకవేళ ఫిజికల్ రిలేషన్ లేకపోతే దరిద్రుడు అనే వదిలేసి వాడికి ఏదో కేసులు వేసో లేకపోతే కాంపెన్సేషన్ వసూలు చేసో వదిలేయడానికి ఉండేది. ఫిజికల్ నీడ్కి వెళ్ళిపోయినప్పుడు మీ మానసికంగా మీరు చాలా దెబ్బ పడతారు. అరే నన్ను ఎంత మోసం చేసి వాడుకున్నాడు, ఎంత ప్రేమగా ఉండేవాడు నీడ్స్ లో ఉన్నప్పుడు, తర్వాత చూస్తేనేమో వెనకాల నడిపించాల్సిన నడిపించేశాడు అనేది సైకలాజికల్ గా మీకు చాలా జీవితం మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఈ కేసు మీకు అందరికి ఒక ఎగ్జాంపుల్. ఇంకెప్పుడు కూడా ఫిజికల్ నీడ్స్ కి వెళ్ళడానికి ముందు 100 సార్లు ఆలోచించండి. అందరూ ఇలా పుట్టిన వాళ్ళే, కానీ అంతకుముందు ఇంత విచ్చలవిడితనం లేదు. ఓ 10-15 ఇయర్స్ బ్యాక్ వరకు. ఇప్పుడు ఎందుకు ఇంత విచ్చలవిడితనం వచ్చేసింది? మీకు ఆ ఫెసిలిటీస్ దొరుకుతున్నాయి, అబ్బాయిలు దొరుకుతున్నారు, అమ్మాయిలు దొరికేస్తున్నారు, సోషల్ మీడియాలో దొరుకుతున్నారు, ఫెసిలిటీస్ దొరుకుతున్నాయి. ఏదో ఓయో రూమ్ లో గోంగూర రూమ్ లో అనుకొని వెళ్ళిపోతున్నారు. వెళ్ళొద్దు, వెళితే ఇక ఇట్లాగే ఉండాల్సి వస్తుంది. మీరు తలుచుకుంటే వాళ్ళ మీద కేసు వేయొచ్చమ్మా. నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే ఆ దరిద్రుడిని పెళ్లి చేసుకోవడం కంటే కూడా చేసుకోవడం కుదరదు. నేను ఎందుకంటే చేస్తాను మేడం, అమ్మ అనే నాకు వ్యక్తితో- అసలు ఇలాంటిది వద్దు. అమ్మ ఫస్ట్ ఒక కూడా నిమిషం. నేను మీరు మాట్లాడుదురు. అమ్మ అనే ఒక విషయంతో ఉన్నప్పుడు అలాంటి వ్యక్తిని పక్కన నుంచోడానికి కూడా అర్హత, అసలు చూడడానికి కూడా అర్హత లేదు. లీగల్ గా మీకు కేసు వేసే రైట్స్ ఉంటే మేము మా టీం అంతా కూడా మీకు 100% హెల్ప్ చేస్తామమ్మా. వాళ్ళిద్దరిని 7 years అన్నా జైలుకి పంపించవచ్చు. ఈవిడ మీద నాన్న, మీ విషయానికి వస్తా. ఆవిడ గొప్పతనం నేను అప్పుడే మాట్లాడలేను సార్. మీ విషయానికి వస్తే నువ్వు ఒక అమ్మాయి రియల్ గా లవ్ చేసే అమ్మాయిలు ఈ మధ్య చాలా మంది అబ్బాయిలకు దొరకట్లా. నీ అదృష్టం ఏంటంటే ఆ అమ్మాయి దొరికింది. కర్మ, నీలాంటి వాళ్ళకే దొరుకుతారు ఇలాంటి వాళ్ళు. నీకు ఫైనాన్షియల్ గా హెల్ప్ చేసి నీకు జాబ్ ఇప్పించి నిన్ను ఒక స్టేజ్ లో కూర్చోబెట్టి అరే బాబు ఇంత చక్కగా బొమ్మలాగా ఉంది పిల్ల, చేసుకుంటాను అని ఈమె మీ ఇంట్లో పరిచయం మాట్లా- కాకముందు వరకు నేను కూడా సిన్సియర్ గా చేశాను మేడం. ఏంటయ్యా సిన్సియారిటీ అంటే? ఒక 5 నెలలు సంవత్సరం ఇలాగే ఉంటదా? మేడం sincerity అంటే ఏంటి? ట్రాప్ లో పడి జీవిత నేను మోసం కాలాన్ని, చేశాను. ప్రేమ అనే మాటకి జీవిత కాలం కంటిన్యూ అవుతుంది. నువ్వేంటి 1 నేను year టైం రియలైజ్ పీరియడా అయినా మీకు? మేడం, నేను Sincerity రియలైజ్ అంటే? అయినా మేడం. నేను ఇప్పుడు మిస్టేక్ అంటే నీకు చేశాను. రియలైజ్ అరే బాబు, అవ్వడానికి నువ్వు 3-4 చేసిన months మిస్టేక్ టైం మామూలు పడిందా? కూడా కాదు కదా. నువ్వు చేసిన మిస్టేక్ మామూలు అయితే ఆవిడ కట్ చేసేవాళ్ళం. ఇక్కడ ఈవిడ కట్ చేయాలి మేము. ఎందుకంటే మీలాంటి విష పురుగుల చేతిలోకి ఆ అమ్మాయి వెళ్లకుండా ఉండడమే బెటర్. నీలాంటి వాళ్ళ వల్ల నిజంగా రియల్ గా లవ్ చేసిన జెంట్స్ ఈ రోజు అర్రే బాబు మాకేంట్రా బాబు ఇట్లాంటి పిల్ల దొరకలేదు, ఈ దరిద్రుడికి దొరికిందని ఫీల్ అవుతారు.
నువ్వు చేసిన మోసానికి నువ్వు అసలు ఒక 7 years జైలుకి వెళ్లాల్సిందే. ఎందుకంటే మిస్టేక్ ఒక పెద్ద అమ్మాయికి లైన్ వేసావు. ఆవిడెవరో నిన్ను ట్రాప్ చేస్తారు రెడీ అయినప్పుడు నువ్వు వెంటనే ఈ పిల్లకి చెప్పి ఇలా ఇలా జరుగుతుందని ఫోన్ కట్ చేయలేవా, బ్లాక్ చేయలేవా, వెళ్లకుండా ఆగలేవా? నువ్వు కొవ్వెక్కి మాట్లాడ్డానికి ఈ పిల్ల ఉంది కదా, అప్పటిదాకా 12 దాకా అమ్మాయితో మాట్లాడి ఈవిడ ఎంటర్ అయిన దగ్గర నుంచి నువ్వు 10 ఫోన్లు కట్ చేయడం స్టార్ట్ చేసావు. తీరా చూస్తే 1 గంట దాకా దాంతో మాట్లాడుతూ కూర్చున్నావు. ఇక నీకు లవ్ ఏంటి గోంగూర? ఆవిడెవరో ట్రాప్ చేస్తే ఎవరు ట్రాప్ చేస్తే వాళ్ళు వెనకాల వెళ్తావు. నువ్వు 100% రాంగ్ పర్సన్వి. ఇలాంటి వ్యక్తిని చేసుకోవడానికి 1కి 4 సార్లు ఏ స్త్రీ అన్నా ఆలోచించాలి. నువ్వు ఇట్లా అక్రమ సంబంధాలకే పనికొస్తావు. కొంతమంది బాయ్స్ ఉంటారు కదా ఇట్లాంటి ఆంటీల దగ్గరికి వెళ్ళడానికి, నువ్వు ఆ క్యారెక్టర్ పర్ఫెక్ట్ క్యారెక్టర్. ఈవిడ కోర్టు హెల్ప్ చేయండి అంటే ఖచ్చితంగా నిన్నైతే నేను జైలుకి పంపిస్తాను. మీకు నమస్కారం అమ్మ. నేను చెప్పలేను మీ గురించి, ఎందుకంటే మీరు చాలా ఉన్నతమైన గొప్ప వ్యక్తులు. అలాంటి గొప్ప వ్యక్తికి ఏమిలా చెప్తాము? నువ్వు చాలా మంది అమ్మలకి ఒక ఆదర్శం. అంటే కొంతమంది ఉన్నారు అమ్మలు, స్పెషల్ అమ్మలు అంటారు వాళ్ళని. అక్రమ సంబంధాలు పెట్టుకొని భర్తలను చంపేయడం, అక్రమ సంబంధాలు పెట్టుకొని పిల్లల్ని చంపేయడం, అక్రమ సంబంధాలు పెట్టుకొని అక్రమ సంబంధం ఉన్న వ్యక్తిని కూడా చంపేయడం. అలాంటి గొప్ప వ్యక్తులకు నువ్వు లీడర్. లీగల్ ప్రాసెస్లో నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్న విధానం ఎంత ఉందో అసలు లీగల్ కాదు కదా. ఒక స్త్రీగా, ఒక సమాజంలో బతుకుతున్న ఒక వ్యక్తిగా నేనేమంటానంటే, నువ్వు సమాజంలో బతకడానికే పనికిరావు. మీకంటూ ఒక టీం, ఒక ఇది ఉంటుంది. అక్కడ పడేసి మధ్యలో షాక్లు ఇస్తూ ఉండి నువ్వు సమాజంలో పనికొస్తావు పనికిరావు, పనికొస్తావు పనికిరావా, ఇలా షాక్ ఇస్తుంటే అప్పుడు లైన్లోకి వస్తావు. చాలా దారుణంగా మాట్లాడుతున్నావు తెలుసా. నువ్వు నీ అవసరాలకు నువ్వు అక్రమ సంబంధం పెట్టుకున్నావు, అది వేరే. తప్పైపోయిందండి అని కాళ్ళు పట్టుకోవాల్సిన సీన్లో అయితే ఏంటండి ముగ్గురం కలిసి ఉంటాం అంటే ఇప్పటికీ అదే అంటున్నానండి. అమ్మా మీరు వాళ్ళ మీద కేసు ఫైల్ చేస్తే కనుక ఆవిడ ఆస్తులు మొత్తం నీకు వస్తే, మీ నాన్న ఎక్కడున్నారో ఒకసారి ట్రేస్ అవుట్ చేయండి. ఈవిడ క్యారెక్టర్ ఎట్లాంటిది కాబట్టి ఇన్ కేసు నిజంగా డైవర్స్ అవ్వకపోతే ఆయన ఎక్కడైనా కేసులు వేసి బ్లాక్మెయిల్ చేస్తుందేమో. మీరు ఇప్పుడు చేసిన ప్రొసీడింగ్స్ అవన్నీ కూడా ఆయనకి 100% ప్లస్ పాయింట్ అవుతాయి. ఈవిడ జైలు కస్టడీలకి పనికిరాదు, మీరు ఆవిడ ముఖం కూడా చూడాల్సిన అవసరం లేదు. భవిష్యత్తులో ఆవిడ ఏ కేసులు ఎవరి మీద వేయడానికి పనికిరాదు. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా కొంతమంది అబ్బాయిల్ని ట్రాప్ చేసి బ్లాక్మెయిల్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఈవిడ తల్లి అనే క్యారెక్టర్కి పనికిరాదు నాన్న. ఇక ఇట్లాంటి ప్రెగ్నెన్సీ ఉంచుకోవాలా లేదా అనేది మీరు ఇప్పుడు మేము ఇంత మాట్లాడిన తర్వాత మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. మేబీ మీరు ఆ డెసిషన్ తీసుకుంటే వీళ్ళిద్దరిని లీగల్గా మనం జైలుకి పంపిద్దాం. మేడం ఫస్ట్ లో అబ్బాయి ఇలా ఉన్నప్పుడు మీకు నా సిచ్యువేషన్ చెప్పినప్పుడు నా అమ్మ అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ ఇప్పుడు నేను ప్రెగ్నెన్సీ ఏదైతే క్యారీ చేస్తున్నానో నాకు ఫస్ట్ అలాంటి మనుషుల నుంచి వచ్చే నాకు ఫ్యూచర్ అవసరం లేదు. సో నా ప్రెగ్నెన్సీ నేను క్లియర్ చేయించుకుంటాను. రెండోది ఆవిడ నాకు అసలు వద్దు, నా అమ్మ నాకు అసలు వద్దు. ఎందుకంటే ఈ రోజు నేను ఇష్టపడిన అబ్బాయికి, నేను 2 years నుంచి ఇంత కష్టపడి ఇంత పెట్టిన అబ్బాయికే తను ట్రాప్ లో చేసుకుంది. అట్లాంటిది రేపొద్దున్నే ఒకే ఇంట్లో ఉండాలి అంటే నా వల్ల అవ్వదు. రెండోది రేపొద్దున్నే ఇంకెవరు వచ్చినా సరే, నేను ఫ్యూచర్ లో చేసుకున్న హస్బెండ్ వచ్చిన ఆయన్ని కూడా ఇలాగే చేస్తే ఆవిడ నా సిచ్యువేషన్ ఏంటి? మీరు 100% ఆవిడ సో కట్ చేయాలి. అసలు ఆవిడ తల్లి నాకు అనేది ఆవిడ లేదు. అవసరం లేదు. ఇప్పుడు మేము ఉన్న బిల్డింగ్ లో ఏదైతే ఉన్నామో నేను మా తమ్ముడు ఉన్నాము. సో ఆవిడకి మాకు సంబంధం లేదు. ఇప్పుడు మా ఫాదర్ ఇన్ని ఇయర్స్ బయట ఉన్నారు కాబట్టి ఈవిడ వేరే దగ్గర ఉంది. ఈవిడ క్యారెక్టర్ ఏంటని నాకు తెలియలేదు. ఇప్పుడు ఇక్కడికి వస్తే గానీ ఈ పర్సన్ ఇది నా అమ్మ ఇలాంటి క్యారెక్టర్ అని నాకు అర్థమైంది. కాబట్టి నాకు అసలు ఈమె నుంచి నాకు సూపర్ నాన్న. ఏం అవసరం లేదు. ఏదైతే వాళ్ళు మాట్లాడేసి నాకు ఏదైతే బిల్డింగ్ ఏదైతే ఇస్తారో నా తమ్ముడిని పట్టుకొని నేను అక్కడ ఉంటాను. నా వర్క్ నేను చేసుకుంటా. ఆ అబ్బాయి నుంచి అయితే నాకు 1% నాకు నేను పెట్టిన డబ్బులు కూడా ఎవడో బయటోడికి పెట్టినా అని అడుక్కున్నోడు పెట్టినాను వదిలేస్తా. ఆడ నుంచి నాకు అంటే 1 లేదమ్మా, రూపాయి నువ్వు వద్దు. ఇట్లా వదిలేస్తే వాళ్ళకి అదే అలవాటు అవుతుంది. మనం కేసు ఫైల్ చేద్దాం. మీరు వాళ్ళైతే కేసు కట్ ఫైల్ చేయండి. చేసేయండి. మీరు మేడం ఇది మీరు తీసుకున్న కేసు decision పెట్టుకుంటే పెట్టుకుని నేను నాకు అవసరం 100% లేదు, నేను వెళ్ళిపోతున్నా. ఓయ్ మీరు కేసు పెట్టుకోండి, వెళ్ళిపోతున్నా నేను. ఎంత బరితెగింపమ్మా. దీని మీద ఖచ్చితంగా కేసు పెట్టాలి. వెళ్ళిపో, వీళ్ళిద్దరూ నువ్వు కూడా వెళ్ళిపో. అది సార్, వెళ్ళిపోయింది నేను కదా, వెళ్ళిపో. realize అయినా సార్, నేను నేను realize నాకు అయినా అవసరం సార్. లేదు. ఛాన్స్ ఉంటే ఇవ్వండి నువ్వు సార్. దాంతో ఉండండి, లేదా మీరేమైనా చేసుకోండి. దుబాయ్ ఎక్కడి నుంచి పో ఇక్కడ పో. మేడం వాళ్ళ మీద నిజంగా కేసు ఉంటే అమ్మాయితో పెట్టించండి మేడం. ఖచ్చితంగా ఎందుకంటే మేడం, ఇలాంటి మనం వాళ్ళు ఇవాళ భయపడి, ఇగో ఇలా ఉంటే మరీ దారుణం. షూర్ మన టీం తరపు నుంచి ఈ అమ్మాయికి 100% మనం హెల్ప్ చేయాలి. ఎందుకంటే ఆస్తులన్నీ కూడా పిల్లల పేరు మీద వస్తాయి. ఆ అమ్మాయి జీవితం నాశనం చేసినందుకు వాళ్ళిద్దరి మీద క్రిమినల్ కేసు ప్రొసీడింగ్ కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా వీళ్ళిద్దరిని పిలిచి అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే మనమే ఇంత ఫీల్ అయ్యామంటే పోలీసులు కూడా చాలా సీరియస్ గా తీసుకుంటారు. ఇలాంటి వదిలేస్తే వీళ్ళు ఇంకా ఎంతమందిని నాశనం చేస్తారు సమాజంలో. ఖచ్చితంగా నాన్న మనం ప్రొసీడింగ్ అలాగే అమ్మ మాధవి పక్క మేడం గారు ఏం చెప్పారో నువ్వు అది చెయ్యి. ఇలాంటి వాళ్ళు బయట ఉంటాయి, ఇగో నీలాగా మిగతా వాళ్ళు కూడా అయ్యేటటువంటి చాలా అవకాశాలు ఉంటాయి. మందికి కాబట్టి నువ్వే ఆదర్శంగా ఉంటావు కాబట్టి ఇలాంటి డెఫినెట్ గా వాళ్ళ మీద కేసు వేసి పంపించాయి. దురదృష్టం తల్లి ఇలా చేయడం అనేది. ఫ్యూచర్ లో పాప కన్సీవ్ అయ్యిందంటే నెక్స్ట్ సేవలన్నీ కూడా తల్లి చేయాల్సిందే. బట్ తల్లి ఇలాంటి అన్యాయం చేసిందంటే అమ్మో నిజంగా చాలా బాధగా ఉంది. ఛీ.
చూసారు కదండి, కన్న కూతురు జీవితాన్ని కన్న తల్లే పాడు చేయడం అనేది నిజంగా దురదృష్టం. సో దానికి కరెక్ట్ గా మన రమ్య గారు కూడా ఏం చేయాలనేది మాధవికి చక్కగా చెప్పారు. అండ్ అలాగే ఈ క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో, క్రిమినల్ అనే అనాలి, ఈ కనకమ్మ అండ్ అలాగే మణికంఠకి, అండ్ అలాగే ఈ కనకమ్మకి మణికంఠకి ఎలాంటి కౌన్సిలింగ్ ఇవ్వాలనేది కళ్యాణ్ గారు కూడా చక్కగా చెప్పారు. సో దాని ప్రకారం ఇక్కడ జరిగేటట్టు మా టీం వాళ్ళందరూ కూడా చూస్తారు. సో నెక్స్ట్ కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాం.